సీఎం చంద్రబాబు పార్టీ నేతలకు కీలక దిశానిర్దేశం చేశారు. అదే సమయంలో కొందరు నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఇన్ఛార్జ్ మంత్రులకు కొత్త బాధ్యతలు అప్పగించారు. 9 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు తీసుకెళ్లాలని సూచించారు. ప్రతి మంత్రి ప్రభుత్వం పార్టీ మధ్య సమన్వయంతో వ్యవహరించాలని నిర్దేశించారు. జిల్లాల పర్యటనలో పార్టీ కార్యాలయాలకు వెళ్లాలని స్పష్టం చేశారు. వైసీపీతో సంబంధాలు కొనసాగించే నేతలను ఉపేక్షించేది లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. అన్నీ ఒక్కడనే 2014లో జనసేనను స్థాపించానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. జనసేన 12 ఆవిర్భావ దినోత్సవ సభలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. 2018లో పోరాట యాత్ర చేశామని తెలిపారు. ఓటమి భయం లేదు కాబట్టే 2019లో పోటీ చేశామని, ఓడినా అడుగు ముందుకే వేశామని స్పష్టం చేశారు. జనసేన నిలబట్టమే కాదు 4 దశాబ్దాల టీడీపీని కూడా నిలబెట్టామని అన్నారు. 2019లో ఓడినప్పుడు అవమానించారని, అయినా నిలదొక్కున్నామని అన్నారు. ప్రజలను నిరంతరం హింసించారని, ఇదేం న్యాయమని అడిగితే జన సైనికులపై కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు నేడు ఉండవల్లిలో సీఎం చంద్రబాబును ఆహ్వానించారు. నేడు అమరావతిలోని వెంకటపాలెంలో జరగనున్న శ్రీనివాస కళ్యాణం కార్యక్రమానికి రావాలంటూ సీఎంను ఆహ్వానించారు. ఈ మేరకు ఆయనకు ఆహ్వాన పత్రం అందజేశారు. అంతేకాకుండా సీఎం చంద్రబాబుకు స్వామివారి ప్రసాదం అందజేశారు. వెంకటపాలెంలో నిర్వహిస్తున్న శ్రీనివాస కళ్యాణం ఏర్పాట్ల గురించి బిఆర్ నాయుడు సీఎం చంద్రబాబుకు వివరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చైర్మన్ బిఆర్ నాయుడుకు టీటీడీ బోర్డు సభ్యులకు సూచించారు. చంద్రబాబును కలిసిన వారిలో టీటీడీ పాలక మండలి సభ్యులు, టీటీడీ ఈవో, జేఈతో కూడా ఉన్నారు. జనసేన ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడుతోందని అన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షంలోనూ అధికార పక్షంలోనైనా ఒకేలా ఉన్నామని తెలిపారు. విలువలతో కూడిన రాజకీయం చేశారు కాబట్టే పవన్ను ప్రజలు నమ్మారని స్పష్టం చేశారు. 100% స్ట్రైక్ రేట్ కేవలం పవన్ మీద నమ్మకంతోనే వచ్చిందని తెలిపారు. ఏపీని రక్షించాలి, రైతాంగానికి న్యాయం జరగాలని పోరాడంది జనసేన మాత్రమేనని అన్నారు. రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేసిన 17 వైద్య కళాశాలల నిర్మాణ విషయంలో నాటి సీఎం జగన్ 4 ఏళ్ల పాటు రాజ్భవన్లో పిడేలు వాయించుకుంటూ పడుకున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు. పాలకొల్లులోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ₹1 వ్యయంతో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ను మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి ఆయన ప్రారంభించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రంలోని వైద్య రంగానికి సమూల మార్పులు చేయనున్నామన్నారు. అనారోగ్యంతో ఏ ఒక్కరూ మరణించకూడదనే సంకల్పంతో 25 లక్షల విలువైన ఆరోగ్య బీమా పథకాన్ని త్వరలో అమలు చేయనున్నామని సత్యకుమార్ చెప్పారు. 14 లక్షల కోట్ల అప్పు భారం ప్రజల నెత్తిన పెట్టిన జగన్ చేసిన పాపాలు నేడు ప్రజలకు శాపాలుగా మారాయని మంత్రి నిమ్మల విమర్శించారు. పిఠాపురంలో నిర్వహించిన జయకేతనం సభలో
జనసేన నేత నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేతలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ఇష్టానుసారం మాట్లాడితే ఏం జరుగుతుందో చూశామంటూ వైసీపీ నేతలపై సెటర్లు వేశారు. నోటి దురుసున్న వారికి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని ఆయన చెప్పారు. ఇటీవల జగన్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. అధికారం గురించి జగన్ కళ్ళు కంటున్నాడని, మరో 20 ఏళ్లు కళ్ళు కంటూనే ఉండాలని నాగబాబు చెప్పుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచుకొడుతున్నాయి. ఉదయాన్నే ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో 2 తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలలకు ఒంటిపూట బడులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఒంటిపూట బడులు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే నేటి నుంచి ఏప్రిల్ 24 వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ తర్వాత జూన్ 12 వరకు వేసవి సెలవు కొనసాగనున్నాయి. జనసేన పార్టీ ఆవిర్భావ సభలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ అధినేత జగన్పై ధ్వజమెత్తారు. జగన్ తన తండ్రిని అడ్డుపెట్టుకుని సీఎం అయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ స్వశక్తితో ఎదిగారని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక చిన్న వాళ్ళనే అరెస్ట్ చేస్తున్నారని, స్కాములు చేసి కోట్లు సంపాదించిన వారిని అరెస్ట్ చేయలేదని అన్నారు. తాను వైసీపీ నుంచి బయటికి వస్తానా లేదా అని చాలామంది సందేహించారని, తనను జనసేనలోకి తీసుకొచ్చింది నాగబాబు అని తెలిపారు. ప్రాణం ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్తోనే ఉంటానని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా నేడు ఉభయ సభల్లోనూ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సమాధానం ఇవ్వనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. ఇక గవర్నర్ ప్రసంగంపై రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. సీఎం ప్రసంగం అనంతరం తెలుగు యూనివర్సిటీ పేరు మార్పుపై చట్ట సవరణ బిల్లును సభలో ప్రవేశపెడతారు. గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సస్యశ్యామలం చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సీతారామ ప్రాజెక్టు రానున్న రోజుల్లో కీలకం కానుందని, సీతమ్మ సాగర్ బ్యారేజీ నిర్మాణం రాబోయే 3 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. భవిష్యత్తులో కృష్ణా జలాలు ఇబ్బందిగా మారితే సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు స్థిరీకరణకు సీతారామ ప్రాజెక్టు జీవధారంగా నిలుస్తుందన్నారు. ఈ మేరకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో సమావేశం నిర్వహించారు. సత్తుపల్లి ట్రంక్ సీతారామ ప్రాజెక్టు పురోగతి, భూసేకరణ, ఖర్చు, నాణ్యత, భవిష్యత్ ప్రణాళికల అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. మొయినాబాద్ ఫామ్ హౌస్లో కోడి పందాల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పోలీసుల విచారణకు హాజరయ్యారు. మొయినాబాద్ పోలీసులు ఆయన్ను విచారించారు. గత నెల 11వ తేదీన తోల్కట్ట గ్రామ పరిధిలోని శ్రీనివాస్ రెడ్డి ఫామ్ హౌస్పై ఎస్ఓటీ, మొయినాబాద్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కోడి పందాలు ఆడుతున్న వారితో పాటు 64 మందిని అదుపులోకి తీసుకున్నారు. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి పోలీసులు ఇదివరకు నోటీసులు ఇచ్చారు. తన ఫామ్ హౌస్ను లీజుకు ఇచ్చానని పోలీసులు విచారణలో ఆయన తెలిపారు. లీజుకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా పోలీసులకు అందజేశారు. లీజు డాక్యుమెంట్లపై అనుమానాలు రావడంతో పోలీసులు ఆయనకు రెండోసారి నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఆయన విచారణకు హాజరయ్యారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి ప్రతి కుటుంబంలోనూ ఉందని మాజీ హోంమంత్రి తనేటి వనిత స్పష్టం చేశారు. జగన్ పేదల గడపలకే సంక్షేమాన్ని చేర్చారని, కూటమి ప్రభుత్వం వచ్చాక అరాచకంగా దారుణంగా ఉందని, సోషల్ మీడియా కార్యకర్తలపై దాడి తప్పితే అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదన్నారు. సూపర్ 6 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా సాకులు చెప్తున్నారని మండిపడ్డారు. ప్రతి విషయాన్ని వైసీపీకి ఆపాదించడం కూటమి ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని అన్నారు.
కేంద్రంలో బీజేపీ చిత్తశుద్ధి లేని పాలనను కొనసాగిస్తున్నదని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతకాకపోతే రాజీనామా చేసి ప్రజా తీర్పు కోరాలని అసెంబ్లీలో మాట్లాడాడని తప్పుబట్టారు. బీజేపీ నేత అయిన మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఏఐసీసీ ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్గా పనిచేశారని, బీజేపీలో చేరిన ఆయనకు ప్రస్తుతం ఆ పార్టీ పాలనపై అవగాహన లేదని విమర్శించారు. మోడీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎన్ని అమలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారని ప్రశ్నించారు. విదేశాల నుంచి తెస్తామన్న నల్లధనం ఏమైందన్నారు. బడా కార్పొరేటర్లకు మాత్రమే బీజేపీ రుణమాఫీ చేసిందని ఆరోపించారు. అసెంబ్లీ స్పీకర్ను తాను అగౌరవపరచలేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. తాను తప్పుగా మాట్లాడి ఉంటే ఇప్పటికే వీడియో విడుదల చేసేవారని, తాను చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానన్నారు. పథకం ప్రకారమే తనను సస్పెండ్ చేశారని, గవర్నర్ ప్రసంగంపై ఎవరు మాట్లాడినా సస్పెండ్ చేయాలన్నదే కాంగ్రెస్ వ్యూహం అన్నారు జగదీష్ రెడ్డి. ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే స్పీకర్ చర్యలు తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి 39 సార్లు ఢిల్లీకి వెళ్లి మీడియా ముందు సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారని మండిపడ్డారు కేటీఆర్. ఢిల్లీ నుంచి ₹1 కూడా తేలేకపోయారని కేటీఆర్ విమర్శించారు. నీళ్లు లేక పంటలు ఎండిపోతుంటే కనీసం సాగునీళ్లపై సమీక్ష లేకుండా ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారంటూ రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. గ్రామాన గల్లీల్లో మీకు ఓటేసి మోసపోయాం అని జనం చివాట్లు పెడుతుంటే చీమ కుట్టినట్లు కూడా లేని రేవంత్ ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారని విమర్శించారు. మోహం బాలోగా అద్దం పగలగొట్టినట్లు హామీల అమలు చేతకాక కారు కూతలు కూస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. హైదరాబాద్ హోలీ వేడుకల ముసుగులో గంజాయి దందా కలకలం రేపింది. ధూల్పేటలోని మల్చీపురాలో హోలీ ఈవెంట్స్పై ఎస్టీఎఫ్ పోలీసులు దాడులు చేశారు. గంజాయితో తయారు చేసిన కుల్ఫీ ఐస్ క్రీమ్, బర్ఫీ స్వీట్, సిల్వర్ కోటెడ్ బాల్స్ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి మిక్స్ చేసి కుల్ఫీలు అమ్ముతున్న సత్యనారాయణ సింగ్పై కేసు నమోదు చేసుకుని రిమాండ్కు తరలించారు. హైదరాబాద్ కూకటపల్లిలో కేపీహెచ్పీ హౌసింగ్ బోర్డులో గొలుసు దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. 2 రోజుల క్రితం ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మహిళా మెడలోని గొలుసును ఎత్తుకెళ్లిన సాయి తేజను పోలీసులు పట్టుకున్నారు. అనంతరం నిందితుడి దగ్గర నుంచి తులం బంగారంను పోలీసులు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ సురేష్ కుమార్ వెల్లడించారు. సభను తప్పుదోవ పట్టించడం తప్ప కాంగ్రెస్ నేతలకు ఏమీ తెలియదని మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఇదేంటని ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేయడం సిగ్గుచేటుగా అభివర్ణించారు. విపక్ష సభ్యులను అణిచివేయడమే లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 3 మృతి చెందారు. కుంచనపల్లి వద్ద నేషనల్ హైవేపై ఆగిపోన్న వ్యాన్ను కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. భార్యాభర్తలతో పాటు వారి పాప కూడా ఈ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. అదేవిధంగా మరో మహిళ తీవ్రంగా గాయపడింది. కారు అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. అదుపు తప్పి ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటన హైదరాబాద్ మల్కాపూర్ సమీపంలో చోటు చేసుకుంది. పరిగి నుంచి షాద్నగర్కు ఆర్టీసీ బస్సు వెళ్తుండగా మల్కాపూర్ సమీపంలో అదుపు తప్పింది. అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు పల్టీ కొట్టి బోల్తా పడింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గుర్తు తెలియని వ్యక్తి ఒక ఎర్ర బట్టలో పసుపు, కాటన్, అగరుబత్తి లాంటి పదార్థాలు ఒక మూటలో కట్టి టెంట్ హౌస్ ముందు వేసి వెళ్లిపోయాడని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ ఉపేందర్ యాదవ్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆడబిడ్డ నిధి హామీలను ఎప్పటి నుంచి అమలు చేస్తారో స్పష్టంగా చెప్పాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు. 9 నెలలైనా ఇప్పటివరకు ఆ హామీలను నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అప్పులు తెచ్చిందంటుంటే ఎన్నికల ముందు కూటమి అలవికాని హామీలు ఇచ్చిందని, ఇప్పుడు హామీలు అమలు చేయకుండా మాటలు మారుస్తుందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతోందని స్పష్టం చేశారు.
బీజేపీపై కాంగ్రెస్ కుట్ర చేస్తుందని ఎంపీ లక్ష్మణ్ సంచలన ఆరోపణలు చేశారు. దక్షిణాదిలో బీజేపీ బలపడుతుందనే డీలిమిటేషన్ పేరుతో డీఎంకే దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందని, తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అంటూ ఆయన జోస్యం చెప్పారు. లేని అంశం గురించి అఖిలపక్ష సమావేశం ఎందుకు అని ప్రశ్నించారు. కాంగ్రెస్కు దమ్ము ఉంటే 6 గ్యారంటీలపై అఖిలపక్ష సమావేశం పెట్టాలని సూచించారు. తమిళనాడు బడ్జెట్ పత్రాల్లో రూపాయి గుర్తును తొలగించడంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. ఆ గుర్తుతో ఇబ్బంది ఉంటే 2010లో కేంద్రం అధికారికంగా ఆమోదించిన సమయంలో ఎందుకు వ్యతిరేకించలేదని డీఎంకేను ప్రశ్నించారు. ఇది జాతీయ ఐక్యత పట్ల నిబద్ధతను దెబ్బతీస్తుందన్నారు. డీఎంకే చర్యలు దేశ ఐక్యతను బలహీనపరిచే ఏర్పాటువాద భావనను ప్రోత్సహించే మనస్తత్వాన్ని సూచిస్తోందని మండిపడ్డారు. తమిళనాడు అసెంబ్లీలో స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ కుంభకోణంపై రసాభాస జరిగింది. అధికార ప్రతిపక్ష సభ్యుల నిరసనల మధ్య సభ నుంచి బీజేపీ, ఏఐడీఎంకే వాకౌట్ చేశాయి. తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్లో అవినీతి జరిగిందని డీఎంకేపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఈ స్కామ్పై బీజేపీ చీఫ్ అన్నామలై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా డీఎంకే ప్రభుత్వం మారిందన్నారు. టీటీడీ అధికారులు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖను పరిగణలోకి తీసుకోవడంతో ఎమ్మెల్యేలు, ఎంపీలు కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను ఫిబ్రవరి 1 నుంచి అనుమతిస్తామని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. కానీ నేటి వరకు తమ లేఖలను పరిగణలోకి తీసుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న నాడు 294 మంది ఎమ్మెల్యేల సిఫార్సు లేఖను అనుమతించేవారని, మరి ఇప్పుడేమైందని ప్రశ్నించారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఓర్పు లేని వాళ్లు మార్పులు ఎలా తెస్తారు అని ఆమె ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై గొంతెత్తుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపితే సభ నుంచి బహిష్కరిస్తారా? ప్రజా సమస్యను శాసనసభలో కూడా లేవనెత్తనివారు అని మండిపడ్డారు. తక్షణమే జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గాల పునర్విభజనపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. తాజాగా జనగణన ఆధారంగా పునర్విభజన చేపట్టాలన్న కేంద్ర ఆలోచనను ఆక్షేపించే రాష్ట్రాలని ఒకటవ్వాల్సిన సమయం వచ్చిందని సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. ముఖ్యంగా దక్షిణ భారత రాష్ట్రాలకు పునర్విభజనతో చేకూరే నష్టంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్రంగా స్పందిస్తున్నారు. బాధిత రాష్ట్రాలను సమన్వయం చేస్తూ ఈ నెల 22న నిర్వహించనున్న సమావేశానికి తనకి ఆహ్వానం అందిందన్నారు. పలు కారణాల వల్ల సమావేశానికి హాజరు కాలేకపోతున్నానని, తన తరఫున డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హాజరవుతారని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. త్రిభాషా విధానం నియోజకవర్గాల పునర్విభజనపై తమిళనాడు నిరసన తెలుపుతున్న నేపథ్యంలో ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈడీని కేంద్ర ప్రభుత్వం పంపించిందని డిప్యూటీ సీఎం దయానిధి స్టాలిన్ తెలిపారు. తమిళనాడు కాలుష్య నియంత్రణ బోర్డు తరఫున క్లైమేట్ వారియర్స్ ప్రాజెక్టు కింద మహిళా స్వయం సహాయక బృందాలకు 50 ఎలక్ట్రిక్ ఆటోలు అందించారు. కేంద్ర ప్రభుత్వం తమిళనాడు పెరియారును కించపరిచే పనిగా పెట్టుకుందన్నారు. పార్లమెంటులో తమిళను అనాగరికులని విమర్శించారని, రాష్ట్ర ప్రజలకు అవకాశం వచ్చినప్పుడల్లా అందుకు తగిన సమాధానం ఇస్తారని తెలిపారు. అమెరికా గ్రీన్ కార్డుపై ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రీన్ కార్డు పొందినంత మాత్రాన ఎల్లకాలం ఇక్కడ ఉండిపోయే హక్కు ఉండదని చెప్పారు. ఇది వ్యాన్ వాక్ స్వాతంత్రానికి సంబంధించిన అంశం కాదని, దేశ భద్రతకు సంబంధించిన అంశమని అన్నారు. అమెరికా పౌరులుగా తమలో ఎవరిని విలీనం చేసుకోవాలో అమెరికన్లు నిర్ణయిస్తారని చెప్పారు.